హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లాస్ట్ వీక్ మనం ఏవైతే రివ్యూస్ ఇచ్చామో ఓటీటీ కంటెంట్, వాటిలో చాలా వరకు యావరేజ్ ఉన్నాయి, బెస్ట్ ఉన్నాయి అండ్ అలాగే వరస్ట్ కూడా ఉన్నాయి. సో ఆ వరస్ట్ వీటన్నిటిని రిమూవ్ చేసి ది బెస్ట్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో ఓన్లీ రివ్యూలు చూడని వాళ్ళ కోసం మాత్రమే, ప్రతి ఒక్క రివ్యూ చూసేసాం అనుకున్న వాళ్ళ కోసం కాదు. ఓకే, అండ్ ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్న మూవీస్ కానీ సిరీస్లు కానీ వాటి రివ్యూస్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు ఆ రివ్యూస్ చెక్ చేయండి. ఇందులో నేను ఫుల్ గా అయితే ఏం చెప్పను, పైపని చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోతాం. లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి ఫ్రమ్. సీజన్ 4 అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్ వీక్ తోటే. నేను లాస్ట్ వీక్ రివ్యూ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఇప్పటికీ ఫ్రమ్ అనే ఒక సిరీస్ ఉంది, అది చూడలేదు, చాలా మంది ల్యాగ్ అంటున్నారు, చాలా మంది ఆన్సర్స్ దొరకట్లేదు, ఎలాంటి సొల్లు కబుర్లు అని చెప్తున్నారు అనుకుంటే కనుక చూసి తెలుసుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ డ్రామా అని చెప్తా. హారర్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది, బట్ దానికి చాలా లిమిట్ ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు హారర్ దగ్గర నుంచి. ఒక మిస్టరీ థ్రిల్లర్ డ్రామా చూద్దాం అనుకుంటే ఫ్రమ్ సిరీస్ ది బెస్ట్ సిరీస్. 4 సీజన్స్ కంప్లీట్ గా అవైలబుల్ ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకొక సీజన్ 5th సీజన్ నెక్స్ట్ ఇయర్ రావచ్చు, దాంతో మొత్తం సిరీస్ కంప్లీట్ అయిపోద్ది. సో ఇఫ్ ఇంకేస్ ఎవరైనా సిరీస్ ఇప్పటికీ చూడకపోతే ఫ్రమ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 2 ఎనోలా హోమ్స్ 3. ఇదైతే నాకు యావరేజ్ వాచే, బట్ చాలా మందికి వర్కౌట్ అయింది. ఎందుకంటే ఎనోలా హోమ్స్ చూసే వాళ్ళకి, ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకి ఈ ఇన్వెస్టిగేషన్ మూవీస్ అంటే చాలా ఇష్టం అనమాట. కొంచెం స్టోరీ రొటీన్ గా ఉన్నా పర్లేదు, ప్రిడిక్టబుల్ ఉన్నా పర్లేదు, మేము చూస్తాం అనుకుంటే సరదాగా మిల్లీ బాబీ బ్రౌన్ కోసం, ఆ ఇన్వెస్టిగేషన్ డ్రామా కోసం సరదాగా ఒకసారి ట్రై చేయొచ్చు. టైం పాస్ అయితే అవుతుంది. ఇది కూడా మీకు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగులో అవైలబుల్ గా ఉంటుంది మూవీ అన్నది. బట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని చూడొద్దు, అంతేముండదు, జస్ట్ యావరేజ్ మూవీ అంతే. ఇంకా లిస్ట్ లో నెంబర్ 3 ది విడోస్ బే. ఇదైతే మీకు యాపిల్ టీవీలో అవైలబుల్ గా ఉంది. నేను రీసెంట్ గా చూసిన సిరీస్ లో ఒక మిస్టరీని బేస్ చేసుకుని మంచి డ్రామా సిరీస్ ఏదైనా ఉందంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తా. అంటే మధ్య చాలా సిరీస్ మంచి మంచిగా వర్కౌట్ అయ్యాయి, అందులో ఇది ఒకటి కూడా యాపిల్ టీవీలో ఉంది. మొత్తం సిరీస్ అంతా కూడా ఒక ఐలాండ్ చుట్టూరు నడుస్తుంది అనమాట, విడోస్ బే అని చెప్పేసి. ఆ ఐలాండ్ లో ఒక మిస్టరీ అయితే ఉంటుంది భయ్య. ఆ మిస్టరీ చుట్టూరు నడిచే డ్రామా కానీ, ఆ క్యారెక్టర్లు చేసే డ్రామా కానీ, ఇదంతా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా ఫైనల్ ఎపిసోడ్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్లు కూడా సూపర్ గా వర్కౌట్ అవుతాయి. ఎక్కడ బోర్ కొట్టదు సిరీస్. కొంచెం ఎపిసోడ్ల మధ్యలో కొంచెం అక్కడక్కడ కొంచెం డ్రాగ్ చేస్తారు, ఎందుకంటే ఎక్కువ ఎపిసోడ్లు ఉంటాయి కాబట్టి. బట్ నాకు చాలా బాగా నచ్చింది సిరీస్. దీనికి సీజన్ 2 కోసం అయితే నేను పిచ్చగా వెయిట్ చేస్తున్నా. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇన్కేస్ మీరు ఇప్పటికీ ది వీడియోస్ బై చూడకపోతే, నేనే చాలా లేట్ గా చూసా, మీరు కూడా చూసేయండి, త్వరగా కంప్లీట్ చేసేయండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 4 సూపర్ సుబ్బు. సందీప్ కిషన్ గారు యాక్ట్ చేశారు, రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే వచ్చింది, తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఈ సిరీస్ అందరికీ కాదు, సెక్స్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ మీద రన్ అవుతుంది అనమాట. సో ఫ్యామిలీతో చూసిన ప్రాబ్లం లేదు, అది కూడా కొంచెం మెచ్యూర్డ్ ఆడియన్స్ అయితే కనుక. సిరీస్ అయితే నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్ వేలో కామెడీ బాగా జనరేట్ చేస్తూ, క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ బాగా వర్కౌట్ అవుతూ, ఆ లవ్ మూమెంట్స్ కానీ అండ్ ఆ టీచింగ్ మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మంచి ఎంటర్టైనింగ్ వేలో ప్రెజెంట్ చేస్తారు. నాకు అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి, ఎక్కడ సిరీస్ అయితే బోర్ కొట్టలేదు. అంటే దీనికి సీజన్ 2 కూడా ఉంటుంది, బట్ ఇప్పుడు అప్పుడే రాదు. సీజన్ 1 అయితే చూసి ఎంజాయ్ చేశాను, ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక. అండ్ లిస్ట్ లో నెంబర్ 5 ప్రీతం అండ్ పెడ్రో. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే వచ్చింది, ఇది కూడా తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ గా ఉంది. ఈ సిరీస్ మొత్తం ఒక సైబర్ ఇన్వెస్టిగేషన్ డ్రామా చుట్టూ నడుస్తుంది అనమాట. సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఆ హ్యాకింగ్ ఇదంతా కూడా ఇన్వాల్వ్ అవుద్ది. చాలా బాగుంటుంది భయ్య. పెడ్రో అనే పోలీస్ ఆఫీసర్, ప్రీతం అనే సైబర్ జీనియస్, వీళ్ళిద్దరు కలిపి సాల్వ్ చేసే క్రైమ్స్ గురించి మీరు ఈ సిరీస్ లో చూడటం అయితే జరుగుద్ది. ఇది కూడా నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు సిరీస్. చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో చూసాను, నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎంత బాగుంటుంది అని చెప్పేసి. ట్విస్ట్లు బాగా వర్కౌట్ అవుతాయి, ఆ ఇన్వెస్టిగేషన్ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కూడా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన సైబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట. ఎక్కడ బోర్ తెప్పించే విధంగా అయితే ఉండదు. అండ్ అలాగే అన్వాంటెడ్ డ్రామా కూడా అస్సలు ఉండదు. జస్ట్ 6 ఎపిసోడ్స్ లో మొత్తం డ్రామా అంతా తేల్చేస్తారు. ఇది కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఇఫ్ ఇంకేస్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 6 ది స్కేర్ క్రౌ. ఇది ఒక కొరియన్ డ్రామా, అది కూడా స్లో బర్న్ మిస్టరీ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ అనమాట. ఇది వచ్చి చాలా రోజులు అయిపోయింది, నేను కూడా చాలా లేట్ గా కంప్లీట్ చేశాను, లాస్ట్ వీక్ రివ్యూ పెట్టాను. సో ఇఫ్ ఇంకేస్ ఎవరైనా మీరు ఇప్పటికీ చూడలేదు అనుకుంటే ది స్కేర్ క్రౌ ఖచ్చితంగా చూడండి, ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. లేదంటే ప్రైమ్ వీడియో నుంచి ఛానల్ కే అని చెప్పేసి రెంట్ తీసుకొని చూడాల్సి వస్తుంది. మీ ఇష్టం, ఎక్కడ చూద్దాం అనుకుంటే అక్కడ చూడొచ్చు. బట్ ఇన్వెస్టిగేషన్ చాలా బాగుంటుంది. పైగా సిరీస్ కి సెట్ చేసుకున్న అట్మాస్ఫియర్ కానీ, ఆ క్రైమ్ థ్రిల్లర్ అనే ఆస్పెక్ట్ కానీ చాలా నీట్ గా సెట్ చేస్తారు. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ గా ఉండదు, చాలా రియాలిటీ తగ్గట్టుగా గ్రౌండెడ్ గా ఉంటుంది సిరీస్ అంతా కూడా. అండ్ క్యారెక్టర్స్ మధ్య డ్రామా కానీ, అండ్ చివరి వరకు వెళ్ళాక వచ్చే ట్విస్ట్లు కానీ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఒకటే ప్రాబ్లం, ఇది ఒక కొరియన్ డ్రామా, ప్రతి ఎపిసోడ్ గంట పైన ఉంటుంది. సో ఆ డ్రామా బోర్ కొట్టుద్ది, అక్కడక్కడ చాలా నీరసంగా తీసుకెళ్తారు, సెటప్ కు కూడా టైం తీసుకుంటారు. వీటి పరంగా ఓకే అనుకుంటేనే ది స్కేర్ క్రో స్టార్ట్ చేయండి, లేదంటే లేదు. ఇంకా లిస్ట్ లో నెంబర్ 7 లాస్ట్ వన్ మాలీవుడ్ టైమ్స్.
నెజల నటించింది. జియో హాట్‌స్టార్‌లోకి స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. రీసెంట్‌గా చూసిన మలయాళం డ్రామాస్‌లో నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్తాను నేనైతే. ఒక యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ గురించి ఉంటుంది మొత్తం అంతా కూడా. హీరో, డైరెక్టర్ అవ్వాలన్న కోరిక చుట్టూరు. సో అదంతా కూడా చాలా బాగా చూపిస్తారు అండ్ రియాలిటీకి తగ్గట్టుగా చూపిస్తారన్నమాట. సినిమా ఇండస్ట్రీకి కొన్ని మూమెంట్స్ కూడా చాలా రిలేట్ అయ్యే విధంగా ఉంటాయి. చాలా హార్డ్ రియాలిటీని కూడా ప్రెజెంట్ చేస్తారు. అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అట్ ఎ టైమ్ ఎమోషనల్‌గా కూడా ఉంటుందన్నమాట. మూవీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే కొంచెం రన్ టైమ్ ఎక్కువే. అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టొచ్చు. బట్ ఓవరాల్‌గా మూవీ అయితే చాలా బెస్ట్ మూవీ అని చెప్తాను నేనైతే. ఇఫ్ ఇన్‌కేస్ ఇప్పటికి ఎవరైనా చూడకపోతే కనుక చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్సెస్, టెక్నికల్ పరంగా అన్నీ బాగుంటాయన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది భయ్య లాస్ట్ వీక్ మనం పెట్టిన రివ్యూస్‌లో ఉన్న బెస్ట్ మూవీస్ అనమాట. యాక్చువల్‌గా నిన్న వీడియో అప్లోడ్ చేయాలి. బట్ నిన్న కూడా వెయిట్ చేసి ఏమైనా కంటెంట్ వస్తే చూద్దామని చెప్పేసి సండేతో కంప్లీట్ చేద్దామని. సో ఏం రాలేదు. అంత బెస్ట్‌గా ఏం లేవు కాబట్టి ఇంకా ఈ రోజు పెట్టా ఈ వీడియో. ఇక నుంచి సేమ్ ఇలాగ ఎవ్రీ వీక్ వీడియోస్ అయితే వస్తుంటాయి. రివ్యూస్ చూసిన వాళ్ళకి కాదు, రివ్యూస్ చాలా మందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. ఈ రివ్యూ పెట్టామని కూడా తెలియట్లేదు. అందుకే ప్రతి వారం పెట్టిన రివ్యూస్‌లో ది బెస్ట్ అయితే తీసుకొని మళ్ళీ వీడియో పెట్టాల్సి వస్తుంది. అది కూడా మనోళ్ళు అడిగారు కాబట్టే ఎవ్రీ వీక్ సజెషన్ వీడియో పెట్టమని. సో అందుకే ఇది పెడుతున్నా. వేరే సజెషన్ వీడియో వేరు, ఇది సజెషన్స్ వీడియో వేరు. అవి నార్మల్‌గా వస్తూనే ఉంటాయి. ఇది కామన్, అది వేరు, ఇది వేరు. ఓకే, ఈ వీడియోలో చెప్పిన లిస్ట్లో ఉన్న మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. అందుకే నేను ఈ వీడియోలో పెద్దగా ఫుల్ డీటెయిల్స్ చెప్పలేదు. చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను. లేదంటే ఇదే సజెషన్ వీడియో ఒక 10 నిమిషాల పైన పట్టుద్ది చెప్పాలంటే. సో మీరు ఆ రివ్యూస్ చెక్ చేయండి. ఓకే, మీకు కానీ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటే దాని లవ్ యూ ఆల్.